International lab facility. Student lead startups. Great academic exposure. KL. Deemed to be university. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు నువ్వా నేనా అన్నట్టున్నాయి. అవును, ఇప్పటికే వ్యూహాలు ప్రతి వ్యూహాలతో పార్టీలు ప్రచారంలో హోరెత్తించేస్తున్నాయి. మాటల యుద్ధం పేలుతుందని చెప్పుకోవాలి. ఆ మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గాలు ఎటువంటి పరిస్థితి ఉంది? ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరొక ఆసక్తికర నియోజకవర్గం తిరువూరు. తిరువూరులో ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించింది, వాళ్ళ ప్రొఫైల్స్ ఏంటి, ఎవరి విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఎవరెవరికి ఎటువంటి అంశాలు కలిసి వచ్చే అవకాశం ఉంది, అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఇవన్నీ కూడా చర్చించుకుందాం. ముందుగా అక్కడ ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించిందో చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్. వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు నల్లగట్ల స్వామిదాస్, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు కొలికపూడి శ్రీనివాస్. వీళ్ళకి సంబంధించిన ప్రొఫైల్స్ చూద్దాం. ముందుగా వైసీపీ నుంచి బరిలోకి దిగారు నల్లగట్ల స్వామిదాస్. ఈయన ప్రొఫైల్ కనుక ఒకసారి గమనిస్తే ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేత. 1994లో తొలిసారి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశారు, ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే 1999లోనూ పోటీ చేశారు, గెలిచారు. 2004, 2009, 2014లో వరుసగా పోటీ చేశారు, ఓటమిని చవిచూశారు. అనంతరం తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలోకి చేరారు. ఇది వైసీపీ నుంచి పోటీ చేస్తున్న నల్లగట్ల స్వామిదాస్కి సంబంధించి ప్రొఫైల్. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగుతున్న కొలికపూడి శ్రీనివాస్ ప్రొఫైల్ కనుక ఒకసారి గమనిస్తే ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేత శ్రీనివాస్. ఏపీ పరిరక్షణ సమితి అధ్యక్షులుగా పనిచేశారు. అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నారు శ్రీనివాస్. రామ్ గోపాల్ వర్మపై వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు ఈయన. ఇటీవలే తెలుగుదేశం పార్టీలో చేరి ప్రస్తుతం తిరువూరు అసెంబ్లీ బరిలో ఉన్నారు శ్రీనివాస్. ఇది ఈయనకి సంబంధించిన ప్రొఫైల్. ఇక తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి క్లుప్తంగా చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. విజయవాడ లోక్సభ స్థానంలో భాగం. కొండూరు, అలాగే గంపలగూడెం, తిరువూరు, విస్సన్నపేట మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఒకసారి ఇక్కడ సామాజిక వర్గానికి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి 62,000 ఓట్లు ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే కాపు సామాజిక వర్గానికి సంబంధించి 20,000 ఓట్లు, ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి 16,000 ఓట్లు, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి 16,000 ఓట్లు, ఆర్యవైశ్య సామాజిక వర్గానికి సంబంధించి 16,000 ఓట్లు. దీంతో పాటు ఇక్కడ యాదవ, గౌడ, ముస్లిం ఓట్లు కూడా చాలా కీలకమని చెప్పుకోవాలి తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ముఖ్యంగా ఎవరికి విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఎవరికి ఎటువంటి అంశాలు కలిసి వచ్చే అవకాశం ఉంది, ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించబోతున్నారు. తిరువూరులో కనుక చూసుకుంటే ఇటు వైసీపీ నుంచి నల్లగట్ల స్వామిదాస్, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి కొలికపూడి శ్రీనివాస్, వీళ్ళిద్దరూ కూడా ఇంట్రెస్టింగ్ ప్రొఫైల్స్ అనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఎవరికి ఎటువంటి అంశాలు కలిసి వచ్చే అవకాశం ఉంది, ముఖ్యంగా డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, అక్కడ ఎటువంటి చర్చ జరుగుతుంది రాజేష్? తిరువూరు ఎప్పుడో ఎన్నో సంవత్సరాలుగా ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీగా ఉన్నటువంటి నియోజకవర్గంలో ఇప్పుడు నల్లగట్ల స్వామిదాసి సీనియర్ పొలిటీషియన్, ఆల్రెడీ 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి నల్లగట్ల స్వామిదాసు 94, 99లో గెలిచారు. తర్వాత వరుసమే ఓటమి 2004, 2009, 2014 వరుసనే 3 సార్లు ఓడిపోయినటువంటి నల్లగట్ల స్వామిదాసు ఒక సీనియర్ పొలిటీషియన్. ఇటువైపున టీడీపీ తరఫున కొత్తగా రాజకీయాలకు వచ్చినటువంటి కొలికపూడి శ్రీనివాసు, ఆయన అమరావతి ఉద్యమానికి సంబంధించి వెలుగులోకి వచ్చారు. అమరావతి ఉద్యమం ద్వారా ఆయన ప్రాచుర్యంలోకి వచ్చిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఆయనకి టికెట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఒక సీనియర్ పొలిటీషియన్తో పాటు ఇప్పుడు వైసీపీ తరఫున టీడీపీ తరఫున కొత్తగా వస్తున్నటువంటి కొలికపూడి శ్రీనివాస్ మధ్య పోటీ నెలకొందని చెప్పాలి. కొలికపూడి శ్రీనివాస్ చూస్తే కనుక ఆయన బ్యాక్గ్రౌండ్ ఇప్పటివరకు రాజకీయ నేపథ్యం కూడా ఆయన కుటుంబంలో ఎక్కడా లేదు. కొత్తగా ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. మొదటిసారికి ఎమ్మెల్యేగా పనిచేస్తున్న నేపథ్యంలో ఆయన గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉంటాయో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తిరువూరుకు సంబంధించి 2014, 19 రెండు సార్లు కూడా వైసీపీ గెలిచింది. 2009 కాంగ్రెస్ పార్టీ గెలిచింది, కోనేరు రంగారావు. కానీ ఇప్పుడు ఎవరు గెలుస్తారని ఒక ఉత్కంఠ కనబడుతుంది. నల్లగట్ల స్వామిదాసు అనూహ్యంగా కేసీఆర్ నాని టీడీపీ నీడి వైసీపీలోకి వెళ్ళిన తర్వాతే ఆయన కూడా ఆయన బాటలోనే టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్ళిన వెంటనే ఆయన్ని తిరువూరు అభ్యర్థిగా ప్రకటించారు. ఇప్పుడు అక్కడ ఎంతవరకు నల్లగట్ల స్వామిదాసు గెలుస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది. నల్లగట్ల స్వామిదాసు ఒక ఐరన్ లెగ్గానే ముద్ర ఉన్న నేపథ్యంలో వరుసగా 3 సార్లు ఓడిపోయిన ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఏ విధంగా నెట్టుకు రాగలరో చూడాల్సిన అవసరం కనబడుతుంది. తిరువూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో దాదాపు 60,000 ఓట్లు ఎస్సీ ఓటు బ్యాంక్ కలిగి ఉంది. వాటి కంటే బలంగా
బీసీ వర్గాలకు సంబంధించి ఓటు బ్యాంక్ ఉంది. ఆదివాసీలు కూడా 16,000 పైగా ఓట్లు ఉన్నాయి. బీసీలు దాదాపు గౌడ యాదవ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళ ఓటు బ్యాంక్ కూడా అధికంగా ఉన్న నేపథ్యంలో వాళ్ళు కీలకంగా మారే అవకాశం ఉంది. కాపు ఓట్లు కూడా 18,000 ఓట్లు పైగా కాపు ఓటు బ్యాంక్ ఉన్న నేపథ్యం అవన్నీ కలిసి వస్తాయని కొలికిపూడి శ్రీనివాసు భావిస్తున్నారు. కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి ఆయన గెలుస్తారని ధీమాగా ఉన్నారు. ప్రచారంలో కూడా దూసుకెళ్తున్నారు. అయితే నల్లగట్ల స్వామిదాస్ మాత్రం చాలా ధీమాగా ఉన్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే 2014-19లో వైసీపీ క్యాడర్ ఏ విధంగా పనిచేస్తుంది, అదేవిధంగా ఇప్పుడు తన గెలుపు కోసం పనిచేస్తుందని చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ఇక్కడ హ్యాట్రిక్ కొడుతుంది కాబట్టి వ్యక్తిగా తనకున్న ఇమేజ్తో పాటు పార్టీకి ఉన్న ఇమేజీ తనను గెలిపిస్తుందని ఒక ధీమా అయితే నల్లగట్ల స్వామిదాస్ వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే 2014-19లో ఎమ్మెల్యే పనిచేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణ్ నిధి ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు. ఏ పార్టీలో చేరలేదు. ఆయన సైలెంట్గా ఉండి ఎవరిని దగ్గరుండి ఓడిస్తారనేది ఇప్పుడు చూడాల్సిన అవసరం. ఎందుకంటే ఆయనకు సీటు నిరాకరించడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు వైసీపీ అధిష్టానం మీద కూడా విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్ళకుండా సైలెంట్గా ఉన్నారు. రాజకీయాల దూరంగా ఉంటారని చెప్తున్నారు. కానీ ఆయనకి సొంత వర్గం ఉంది. అక్కడ ఆయన చెబితే ఓట్లు పడే అవకాశం కూడా ఉంది. కానీ ఇప్పుడు ఆయన ఏ పార్టీకి ఇంటర్నల్గా సపోర్ట్ చేస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది. నల్లగట్ల స్వామిదాసు ఆయనకి ఇప్పటివరకు ప్రత్యర్థిగా ఉన్న ఆయన ఇప్పుడు ఆయనకి సపోర్ట్ చేస్తారా లేకపోతే కొలికిపూడి శ్రీనివాస్కి సపోర్ట్ చేస్తారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రక్షణ నిధి ఖచ్చితంగా కీ ఫ్యాక్టర్గా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన సపోర్ట్ ఉండే అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయని మనకు తెలుస్తుంది. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు జనసేన పొత్తు కూడా ఉంది కాబట్టి కాపు ఓట్లు అనేవి కీలకంగా మారబోతున్నాయి. ఆ కాపు ఓట్లు ఖచ్చితంగా కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి తనకే పడతాయని కొలికిపూడి శ్రీనివాస్ ఆశాభావంలో ఉన్నారు. మరి జనసేన ఓట్లు కీలకంగా మారబోతున్న నేపథ్యంలో అలా ఓట్లు ఎటువైపు పడతాయో చూడాల్సిన అవసరం ఉంది. కానీ నల్లగట్ల స్వామిదాస్ మాత్రం తనకున్నటువంటి బ్యాడ్ ఇమేజ్ వరుసగా 3 హ్యాట్రిక్ పరాజయాల తర్వాత ఇప్పుడు విజయ వైపు అడుగులు పెట్టాలి, పరుగులు తీయాలని భావిస్తున్న నేపథ్యంలో వైసీపీ నుండి తాను తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తానని చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి తిరువూరు ఓటర్స్ ఎవరికి పట్టం కడతారో చూడాల్సిన అవసరం ఉంది. కేశినేని నాని ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి కేశినేని నాని కూడా తిరువూరు మీద చాలా ఫోకస్ పెట్టారు. ఎందుకంటే తాను స్వయంగా జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుకుని నల్లగట్ల స్వామిదాస్ టికెట్ ఇప్పించుకున్న నేపథ్యంలో ఆయన్ని గెలిపించే బాధ్యత కూడా కేశినేని నాని తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన మీద కూడా కొంత ప్రెషర్ ఉండే అవకాశం కనబడుతుంది. ఏదేమైనప్పటికీ తిరువూరులో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2019 వరకు హవా చూపిస్తే 2014 నుంచి 19 వరకు వైసీపీ హవా చూపించింది. 94-99లో టీడీపీ అప్పుడు 2 సార్లు గెలిచినప్పటికీ దాదాపు 20 ఏళ్ల తర్వాత ఇప్పటివరకు విజయం లేదు. కాబట్టి తెలుగుదేశం కూడా అక్కడ విజయం కోసం ఆరాటపడుతున్న నేపథ్యంలో తిరువూరు ప్రజలు ఓటర్లు ఎవరిని గెలిపిస్తారో చూడాలి. సచిన్. రైట్ రాజేష్, చాలా ఇంట్రెస్టింగ్ తిరువూరు కూడా. ఎందుకంటే ఇద్దరు కూడా దాదాపుగా తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలని చెప్పుకోవాలి. కానీ కొద్ది రోజుల క్రితం వైసీపీకి సంబంధించిన నల్లగట్ల స్వామిదాస్ తెలుగుదేశం పార్టీని వీడి ఇటు వైసీపీలో చేరిన సందర్భంలో ఇక్కడ ఏం జరగబోతుంది? ఎందుకంటే టీడీపీ నుంచి పోటీ చేస్తున్న కొలికిపూడి శ్రీనివాస్ కూడా ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సందర్భం మనం చూస్తున్నాం. ఇక్కడ నల్లగట్ల స్వామిదాస్కి సంబంధించి కూడా ఇంట్రెస్టింగ్ ప్రొఫైల్. ఏం జరగబోతోంది? తిరువూరు ప్రజలు ఎవరిని తమ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించబోతున్నారనేది జూన్ 4న ఫలితాల రోజు తెలిపోతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.